గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఈ ఉదయం మరలా మిమ్మల్ని కలుసుకుంటానికి కృప చూపిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనము వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను అని మనం చూస్తూ ఉన్నాం. సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టులో ఆయన పరుండబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా గృహాలు యోసేపు మరియా వెళ్ళి అడిగారు, ఎక్కడన్నా కొంచెం స్థలం దొరుకుతుందేమో అని వాళ్ళు ప్రయాసపడ్డారు. అలాంటి సమయంలో అనేక గృహాలు తట్టినప్పుడు ఒక గృహము వాళ్లకు అనుమతినిచ్చింది. వాళ్ళు ఆ యొక్క సత్రంలోకి అనుమతించినప్పుడు ఆ సత్రము కూడా స్థలం లేనప్పుడు ఆ గృహంలో ఉన్న ఆ యొక్క పశువుల తొట్టిలో యేసుక్రీస్తు ప్రభు పౌలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఆ యొక్క ప్రభు యొక్క జన్మదినాన్ని ఆ జన్మము జరగటానికి దోహదపడిన రీతిగా ఒక కుటుంబము ప్రభువుకు అనగా ప్రభు యొక్క తల్లిదండ్రులు మరియా యోసేపుకు ఆతిథ్యం ఇచ్చి కనీసంగా ఆ స్థలం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు ఆ యొక్క పశువుల తొట్టులో ఆయన పౌలించాడు. ఆయన తలవాల్చుటకు స్థలము లేక పశువుల తొట్టులో పరుండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువు కూడా పశువుల తొట్టులో ఆయన పరుండి ఒక రాజాది రాజు, ప్రభులోకు ప్రభువు, దేవాది దేవుడు పశువుల తొట్టులో నరావతారుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఈ ప్రభువు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మన హృదయాల్లో జన్మించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో వచ్చినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు రక్షకునిగా అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు స్వీకరించినట్లయితే నీ జీవితంలో, నీ హృదయంలో ఆయన జన్మించినట్లే లెక్క. సత్రములో స్థలము లేదు, కానీ ఆయన తొట్టులో పరుండబెట్టబడ్డాడు. బయట ఆయన నివసించడానికి ఎన్నో అనేకమైన స్థలాలు ఆయన చూసుకోవట్లేదు, కానీ నీ హృదయంలో వసించాలని ఆయన ఇష్టపడి నీ హృదయం అనేది తలుపు తడుతూ ఉన్నాడు. నువ్వు ఆయనకు స్థలం ఇస్తావా? ఆ యొక్క కుటుంబము ఆయనకు కనీసంగా సత్రంలో స్థలం ఇవ్వటానికి, ఆ పశువుల పాకలో జన్మించటానికి అవకాశం ఇచ్చినట్లుగా నీవు కూడా ప్రభుని నీ జీవితంలో అనుమతిస్తావా? అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఈరోజు వాళ్ళ పనులన్నింటిలో మీరు తోడుగా ఉండండి. వాళ్ళ జీవితంలో నీకు అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వగలటకు కృప చూపించి నడిపించమని, ఆశీర్వదించమని దేవా, వాళ్ళ యొక్క ప్రతి సవాళ్ళలో, పోరాటాల్లో మీరు తోడుగుండి సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీలో ఎవరన్నా జన్మదినము కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటున్నట్లయితే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మరలా రేపు ఉదయము ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.